జై శ్రీరామ్. మనలో నిర్మూలింపబడవలసిన అశుభ వాసనలన్నీ తొలగించడానికి సద్గురువు పూనుకుంటాడు. జీవుడు దైవాన్ని చేరడానికి అతనిలో ఉన్న అశుభ వాసనలే అతనికి అడ్డుగా నిలుస్తాయి. లంకలో అంతా ఆకళింపు చేసుకుంటున్నాడు. శరీరము పలుచగా ఉండాలి. మందంగా ఉంటే ఆత్మజ్ఞానము అందదు. విభూతి యోగము భగవద్గీతలో చదువుకున్నప్పుడు కుబేరుడనే గంధర్వుడు మనలో ఉన్న సూక్ష్మ శరీరాన్ని రక్షించేవాడుగా ఉంటాడు. ఆ గంధర్వసేన అంతా అందుకే పనిచేస్తుంది. మన శరీరంలో ఉండే రాక్షసులు శరీరాన్ని రక్షించడానికి, దానికి ఏమాత్రము బాధ కలుగకుండా చూస్తారు. అంటే దేహంలో దేహిని బంధించి దేహము పెరిగేటట్లు చూస్తూ ఉంటారు. మందము పెరిగి శరీరము మందగించేటట్లు చూస్తూ ఉంటారు. బుద్ధి పనిచేయక కేవలము భౌతిక విషయంలో మాత్రమే తెలిసేటట్లు సలహా ఇస్తుంది. ఉదయము లేవమంటే లేవదు. జీవునికి అంతరాయాలు లోపల నుంచే వస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి దేహ సౌకర్యం కోరుతూ ఉంటాయి. అది దేహాత్మ భావము, జీవాత్మ భావము కాదు. కర్తవ్యము ఉన్నప్పుడు బహిర్ముఖమైన ఆలంబనలు, సౌకర్యములు కోరరు మహాత్ములు. అంతర్ముఖమైన ఆలంబమై ఉంటారు. రాక్షసులు రక్షస్సులు అంటే జీవుడి దేహాన్ని కాపాడేవారు మాత్రమే. ఈ దేహము ఎప్పుడైనా చచ్చేదే. చావని దాంట్లోకి జీవుడు ఎదగాలంటే శరీర ధర్మాలను అధిగమించాలి. జై శ్రీరామ్.